అసలు ఈ అబ్డామినల్ బ్లోటింగ్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అవుతుంది చూసేద్దాం రండి. అసలు ఈ అబ్డామినల్ బ్లోటింగ్ అన్నది అబ్డామినల్ గ్యాస్ ద్వారా జరుగుతుంది. అసలు ఈ అబ్డామినల్ గ్యాస్ అన్నది ఎందుకు ఫామ్ అవుతుంది? మనం తినేటప్పుడు ఫుడ్తో పాటు గ్యాస్ని కూడా స్వాలో చేసినప్పుడు ఈ గ్యాస్ అన్నది ఫామ్ అవుతుంది. లేదా అబ్డామిన్లో మన ఫుడ్ డైజెస్ట్ అయ్యే ప్రాసెస్లో కూడా గ్యాస్ అన్నది ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్లో ప్రధానంగా నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, హైడ్రోజన్ గ్యాసులతో నిండి ఉంటుంది. కడుపు నిండిపోయినట్టు లేదా కట్టేసినట్టు టైట్గా ఉంది అంటే దాన్నే అబ్డామినల్ బ్లాటింగ్ అంటారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే అసలు ఈ అబ్డామినల్ బ్లాటింగ్ అన్నది పెరుగుతుందో మనం చూసేద్దాం. బీన్స్, బ్రొకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇది ఎక్కువగా తినడం వల్లే వస్తుంది. అంతేగాని అసలు దీన్ని తినకూడదని కాదు, వీటిల్ని తినాలి, కాకపోతే మోతాదులో తినాలి. మరీ ఎక్కువ తింటే ఎక్కువగా బాంబుల ప్రమాదం ఉంది. వీటితో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. సోడా, బీర్లు కూడా అవాయిడ్ చేయాలి. ఈ అబ్డామినల్ బ్లాటింగ్ని తగ్గించే ఆహారాలు ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా జింజర్లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇది డైజెషన్ని చాలా సింప్లిఫై చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పుదీనా జీర్ణ శక్తిని సులభవంతం చేస్తుంది. అలాగే అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం వల్ల డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై అవుతుంది. కీరా, పైనాపిల్ హైడ్రేషన్ కంటెంట్ అంటే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డైజెషన్ కూడా చాలా సింప్లిఫై అయిపోతుంది. బ్లోటింగ్ అసలు రానే రాదు. ఈ బాంబులు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. ఫుడ్ని కొంచెం నిదానంగా తినండి. కొంతమంది తింటారు, పెట్టిన 5 నిమిషాల్లో చకచక తినేసి వెళ్ళిపోతారు. అలా కాదు, కొంచెం పొట్ట డైజెస్ట్ అవ్వడానికి కాస్త టైం ఇవ్వాలి. కాస్త నిదానంగా తినాలి. అంతేగాని గంటలు తినడం అని చెప్పట్లేదు. కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గిస్తే బెటర్. సోడాస్, బీర్స్, యాడెడ్ షుగర్స్ వేసిన నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా కష్టమే, తీసుకోకండి. అలాగే అల్లం టీ, పుదీనా టీ ఇవి అబ్డామినల్ బ్లాటింగ్కి ఎంతో ఉపయోగపడుతుంది. డైజెషన్ ప్రాసెస్ని కూడా చాలా సింప్లిఫై చేసేస్తుంది. అసలు బ్లాటింగ్ అన్నది హెల్తీయా కాదా? చాలామంది అంటారు అట్లా బాంబులు రావడం వల్ల డైజెషన్ అయ్యిందా అని అంటూ ఉంటారు. కానీ అసలు ఈ బ్లాటింగ్ అన్నది అప్పుడప్పుడు వస్తే ఓకే, కానీ ఫ్రీక్వెంట్గా రావడం అన్నది అసలు మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఈ బ్లాటింగ్ ప్రతిసారి ప్రాబ్లం చేస్తోంది అనంటే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి సంప్రదించాల్సిందే. సో అసలు ఈ అబ్డామినల్ బ్లాటింగ్ అంటే ఏంటి, వీటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తింటే తక్కువ అవుతుంది, ఏ ఫుడ్స్ తింటే ఎక్కువ అవుతుంది అని క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఎవరెవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ.